హలో స్టూడెంట్స్, 8th క్లాస్ తెలుగు బాట తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పాఠాలకు మనం నోట్స్, ప్రశ్నలు, సమాధానాలు, వ్యాకరణాంశాలు, భాషాంశాలు అన్నీ మనం వివరంగా నేర్చుకుంటున్నాం కదా. ఇందులో భాగంగానే ఈ తెలుగు బాట పుస్తకంలోని సెమిస్టర్ 2లో ఉన్న మొదటి పాఠం మేలిమలుపు కదా. ఈ మేలిమలుపు అనే పాఠానికి ప్రశ్నలు, సమాధానాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. చూసారు కదా, వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులో మొదటి ప్రశ్న, రచయిత జీవితాన్ని ఎందుకు వైకుంఠపాళితో పోల్చాడు? వైకుంఠపాళి ఆటలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. ముందు వచ్చేది నిచ్చెనో విషసర్పమో తెలిస్తే ఆ ఆట బాగుండదు. అలాగే జీవితంలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులు, మలుపులు, కదిలించే సంఘటనలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు. అందుకే రచయిత మానవ జీవితాన్ని వైకుంఠపాళితో పోల్చాడు. జీవన గమనంలో వేటిని అధిగమించాలి? రెండవ ప్రశ్న, జీవన గమనంలో వేటిని అధిగమించాలి? జీవన గమనంలో ఏది ఎదురైనా వాటిని అధిగమించాలి. లక్ష్య ఛేదనలో ఎదురయ్యే కష్ట నష్టాలను భరించి సుఖ దుఃఖాలను పొంది నిరాశ నిస్పృహలను తట్టుకోవాలి. అప్పుడే జీవితంలో ఓటమిని అంగీకరించాక విజయాన్ని సాధించగలుగుతాము. నెక్స్ట్, క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. ఇందులో మొదటి ప్రశ్న, అనాథ యువకుడు రాజుగా ఎదిగిన కథను రాయండి. ఒక గ్రామంలో తనకంటూ ఎవరూ లేని ఒక యువకుడు భిక్షాటన చేస్తూ జీవితాన్ని కొనసాగించేవాడు. ఒకరోజు ఉన్న ఊరు వదిలి పట్టణ పరిసరానికి చేరుకున్నాడు. పగలంతా నడిచిన మీదట అలసిపోయి ఉన్న అతను ఒక తోటలో హాయిగా నిద్రపోయాడు. తెల్లవారబోతుండగా నిద్ర అంచులు కదిలినట్లయి లేచి కూర్చున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి అతని ఎదురుగా ఒక పెద్ద ఏనుగు బంగారపు అంబారీతో పక్క భటులతో కనిపించింది. ఆ యువకుని మెడలో మందారమాలను వేసి తన తొండంతో భద్రంగా అతడిని ఎత్తి అంబారీలో కూర్చోబెట్టి పట్టణం వైపు వెళ్ళింది. పట్టణ ప్రజలందరూ జయము జయము మహారాజా అని పలుకుతూ జయ జయధ్వానాలు చేశారు. పట్టపుటేనుగు ఎవరి మెడలో దండ వేస్తుందో అతనే రాజు కావాలని మంత్రి, రాజగురువు నిర్ణయించారు. అంటే ఆ పట్టపుటేనుగు ఎవరి మెడలో దండ వేస్తే వారే రాజు అవుతారన్నమాట. అలా అవ్వాలని మంత్రి అలాగే రాజగురువు నిర్ణయించారు. ఎందుకంటే ఆ పట్టణపు రాజుకి మగ సంతానం లేరు. రాజు చనిపోవడం వలన వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఏనుగు దండ వేసిన యువకునికి రాజుగా పట్టాభిషేకం చేసి రాజకుమార్తెను ఇచ్చి వివాహం జరిపించారు. బ్రతుకు తెరువులేని ఆ యువకుని జీవితం పెద్ద మలుపు తిరిగి పట్టణానికే రాజు అయ్యాడు. రెండవ ప్రశ్న, మానవుని జీవితం అనేక మలుపులతో ముడిపడి ఉంటుంది. దీనిని సమర్థిస్తూ రాయండి. మానవుని జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయి. దారులు రకరకాలుగా ఉన్నట్లే జీవితంలో మలుపులు కూడా ఉంటాయి. కష్టాలు, సుఖాలు ఉండవచ్చు. జీవితం ఒడిదుడుకులు, మలుపులు, కదిలించే సంఘటనలు లేకుండా ఎన్నడూ కొనసాగదు. మానవుని జీవితంలోని మలుపులు వైకుంఠపాళి ఆటలోని నిచ్చెన విషసర్పము లాంటివి. ఎప్పుడు కష్టాలు వస్తాయో, ఎప్పుడు సుఖాలు వస్తాయో కూడా ఎవరికీ తెలియదు. గొప్పవాళ్ల జీవిత మార్గంలో, సామాన్యుల బ్రతుకుల్లో కూడా ఎన్నో మలుపులు ఉంటాయి. ఉదాహరణకు రామాయణంలోని శ్రీరాముని జీవితంలో సుఖ సంతోషాలతో గడిపే సమయంలో హఠాత్తుగా ఎన్నో మలుపులు తిరిగాయి. వాటన్నింటినీ అధిగమించి విజయం సాధించాడు. జీవిత గమనంలో లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా భరించాలి. ఓటమి వచ్చినా అంగీకరించాలి. నిరాశ నిస్పృహలను తట్టుకోవాలి. అప్పుడే జీవితంలో విజయాన్ని సాధించగలిగి 10 మందికి ఉపయోగపడతాము. మూడవ ప్రశ్న, మీ కుటుంబంలో, బంధువులలో వైఫల్యాలను అధిగమించి విజయాలు పొందిన వారిని గురించి మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుని వారిని ప్రశంసిస్తూ రాయండి.
మా కుటుంబంలో ఎన్నో వైఫల్యాలను అధిగమించి విజయాన్ని పొందిన వ్యక్తి మా మామయ్య. గుంటూరు జిల్లా బాపట్లలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. మా మామయ్యకు ఒక చెల్లి కూడా ఉంది. ఆమె మా అమ్మ. చిన్నతనంలో అల్లారుముద్దుగా ఆటపాటలతో జీవించవలసిన సమయంలో వీరి తల్లిదండ్రులు చనిపోయారు. ఆ సమయంలో వారి అమ్మమ్మ, తాతయ్య వీరిని చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించారు. వీరి అమ్మమ్మ, తాతయ్య ప్రభుత్వ విభాగంలో చిన్న ఉద్యోగులుగా ఉన్నారు. వీరి పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్తోనే వీరిని చదివించి పెద్దవారిని చేశారు. అనుకోకుండా వీరి జీవితంలో ఒక మలుపు సంభవించింది. తాతయ్య చనిపోయారు. తరువాత కొంతకాలానికి అమ్మమ్మ కూడా చనిపోయారు. వీరి జీవితంలో వచ్చే కష్టాలను, ఒడిదుడుకులను అధిగమిస్తూ తన చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక మంచి సాంప్రదాయ కుటుంబంలోని వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. తాను చదువుకుంటూ తన చెల్లెలిని చదివించిన మామయ్య తాను అనుకున్న విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఒక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరి ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికీ తాను నిరంతరం విద్యార్థిగా ఉంటూ విద్యలోని మెళకువలను తెలుసుకుంటూ విద్యార్థులందరికీ ఎంతో సులభమైన పద్ధతిలో పాఠాలు బోధిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మా మామయ్య అంటే మాకు ఎంతో గౌరవం. ఆయనే మాకు ఆదర్శం. ఓకే పిల్లలు, మీరు ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలు అన్నీ చూశారు కదా. సమాధానాలు వీడియోతో పాటుగా చదవండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే మీకు టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పిల్లలు, నా వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు కనుక ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.